హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూతుర్ల స్వార్థానికి కుమిలి కుమిలి ఏడ్చిన తండ్రి కథనం గురించి తెలుసుకుందాం. అమ్మా, తాతయ్య వచ్చాడు. విశ్వనాథం గారిని చూస్తూనే 8 ఏళ్ల మనవరాలు గీత ఆయన చేయి పట్టుకుని గెంతుతూ సంబరంగా అంది. సర్లే, ఆయన కూతురు అమల లోపల నుంచి అంది. కానీ బయటికి రాలేదు. 10 నిమిషాలు గడిచాయి. ఆలోచిస్తూ అలాగే ఆ హాల్లో ఒంటరిగా నిలబడిపోయాడు. దా కూర్చో, అమ్మ వస్తుందిలే తాతయ్య. మరి నాకేం తెచ్చావు? పూతరేకులు తెచ్చావా అని గీత అడిగింది. విశ్వనాథం గారు మనవరాలిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని చేతిలో బ్యాగు పక్కన పెట్టి చెమట తుడుచుకుంటూ అలసటగా సోఫాలో కూర్చున్నాడు. సంచిలో నుంచి అరిసెలు, సున్నుండలు, పూతరేకులు తీసి మనవరాలికిచ్చాడు. ఆయనకు చాలా దాహంగా ఉంది. తాతయ్య, పూతరేకులు చాలా బాగున్నాయి, నాకు ఇంకా ఇంకా కావాలి తింటూ అంది. అలాగే, మళ్ళీ వచ్చినప్పుడు తెస్తానులే అంటూ మనవరాలి తల నిమురుతూ ఆమె వంక ఆపేక్షగా మురిపెంగా చూశాడు. కాసేపు కబుర్లు చెప్పి హోంవర్క్ చేసుకుంటాను తాతయ్య అంటూ గీత లోపలికి వెళ్ళిపోయింది. అమల బయటకు వస్తుందేమో అని విశ్వనాథం గారు లోపలికి తొంగి చూశాడు. కానీ ఆమె రాలేదు. ఏం చేయాలో ఆయనకి పాలుపోలేదు. చివరికి అమ్మా, అమలా అని పిలిచాడు. ఆ పిలుపుకి ఆమె రాలేదు. కానీ పని మనిషి బయటకు వచ్చి, అమ్మగారు వేరే పనిలో ఉన్నారు, మిమ్మల్ని ఆ గదిలోకి వెళ్ళమన్నారు అంటూ, మీకు భోజనం నేను ఆ గదిలోకి తీసుకొస్తాను అంది. ఆయన ఉసూరుమంటూ లేచి మెట్ల కింద ఉన్న చిన్న గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. దుప్పటి బాగా మాసిపోయింది. చాలా కాలంగా వాడుతున్నట్టు లేదు. ఫ్యాన్ గాలి పెంచాడు, కానీ గాలి సరిపోవడం లేదు. ఆ గదికి కిటికీ కూడా లేదు. అలికిడికి తల తిప్పి చూస్తే పని మనిషి వచ్చి ఆయన బ్యాగు లోపల పెట్టింది. ఆమె వంక చూస్తూ మంచినీళ్ళ విషయం మర్చిపోయి అప్రయత్నంగా కాస్త దుప్పటి మారుస్తావా అన్నాడు. ఆ అమ్మాయి ఆయన వంక ఎగాదిగా చూసింది. పోనీ మంచినీళ్ళు ఇస్తావా అని అడుగుదాం అనుకున్నాడు. కానీ ఆ మాట ఆయన గొంతులోనే ఉండిపోయింది. నిర్లక్ష్యంగా తలుపులు దగ్గరకేసి వెళ్ళిపోయింది. విశ్వనాథం గారికి తన మీద తనకే జాలేసింది. తన బాల్యం, తను పుట్టి పెరిగిన ఊరు, రెండో కూతురు సుజాత ఇల్లు, తన గతం ఆయనకి కళ్ళ ముందు కదిలాడాయి. నాన్న, నాకు పండక్కి కొత్త డ్రెస్ కొనివ్వాలి గారంగా అంది సుజాత. నాన్న, దానికి ఏం కొనొద్దు, నాకు మటుకు నీలం రంగు పట్టు లంగా కొనాలి పట్టుదలగా అంది అమల. అలాగేనమ్మా, దానికి కొనొద్దు అని అనకూడదు, నాకు కావాలి అనాలి. మీ ఇద్దరికీ కొంటాన్లే, సరేనా నవ్వుతూ అన్నాడు విశ్వనాథం. ఆ మాటలకి ఇద్దరి ముఖాలు పువ్వుల్లా వికసించాయి. పిల్లల్ని చూసుకుని మురిసిపోవడం. ఈ సంబరమంతా బాగానే ఉంది. కానీ ముందు అమలాకి మంచి సంబంధాలు వెతకాలి. అది పెళ్ళిడికొస్తోంది అంది విశ్వనాథం గారి భార్య ప్రభావతి. ఎందుకమ్మా నా పెళ్ళికి అంత తొందరపడుతున్నావు? నేనేమి ఇప్పుడు పెళ్లి చేసుకోను అంది అమల కోపంగా. పెళ్లి చేసుకోమని నిన్ను మేము అడిగేదేమిటే? తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం నువ్వు బుద్ధిగా చేసుకోవాలి కానీ, కూతురు వంక చురుగ్గా చూస్తూ అంది ప్రభావతి. రోజులు మారాయిలేమ్మా వెటకారంగా అంది అమల. కూతుర్ని వారించబోయాడు విశ్వనాథం. ఎంత నచ్చజెప్పినా పెళ్లి సంబంధాలు చూడటానికి అమల ఒప్పుకోలేదు. పట్టుదలగా చదివి టీచర్ ట్రైనింగ్ పాస్ అయి గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉద్యోగం కూడా తెచ్చుకుంది. కూతురు ఉద్యోగస్తురాలు అయిన రోజు విశ్వనాథం సంతోషంతో ఉప్పొంగిపోయాడు. తనేమో పల్లెటూరులో ఓ చిన్న సన్నకారు రైతు. తరతరాలుగా వ్యవసాయం చేస్తున్న తమ కుటుంబంలో తన కూతురే తొలి ఉద్యోగస్తురాలు కావడంతో అతని ఆనందం అంబరాన్ని అంటింది. ఊరంతా మిఠాయి పంచి తన సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు విశ్వనాథం. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. అమలా మాటల్లో, చేతల్లో మార్పు వచ్చింది. సోకులు వంటపట్టాయి. తల్లిదండ్రులు పల్లెటూరు వాళ్ళని చులకన భావం చూపించడం మొదలుపెట్టింది. వాళ్ళని ధిక్కరించింది. ఓ డబ్బున్న వాడిని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది. తల్లిదండ్రులు నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు. అతను మంచివాడే కావచ్చు, కాదనను, కానీ వాళ్ళతో తూగే తాహతు నాకు లేదమ్మా. అతని తల్లిదండ్రులకి బోలెడు గొంతెమ్మ కోరికలున్నాయి. నేనా చిన్నకారు రైతుని బాధగా అన్నాడు విశ్వనాథం. ఏంటి నాన్న, నా కోసం సంబంధాలు వెతికి తెచ్చే పని లేకుండా చేశాను. పైగా నేను ఎంచుకున్నది కూడా మన వాళ్ళనే. నేను అన్నీ పద్ధతిగా చేసినప్పుడు ఎగురి గంతేసి వాళ్ళు అడిగిందేదో ఇచ్చి పెళ్లి జరిపిస్తారనుకున్నాను. కానీ ఇలా వంకలు పెడతావనుకోలేదు.
అని నిష్ఠూరంగా అంది అమల. అది కాదమ్మా, వాళ్ళు అడిగినంత బంగారం ఇచ్చి ఈ పెళ్లి జరిపించాలంటే 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? మన పరిస్థితి నీకు తెలిసిందే కదా అన్నాడు. అలా అనుకుంటే 2 ఎకరాల పొలం అమ్మేయాలి నాన్న అంది ఏమాత్రం భయపడకుండా. కూతురు వంక దెబ్బతిన్నవాడిలా చూశాడు విశ్వనాథం. ఆయనకు నోట మాట రాలేదు. కూతురు మాటలకు ప్రభావతి మండిపోయింది. ఏంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? మనం తరతరాలుగా సేద్యం చేస్తున్నది పొలమే. అది మనకి పొలం ఉన్నది సాగు చేసుకోవడానికి, దుక్కు దున్ని పంట పండించడానికి కానీ అమ్ముకోవడానికి కాదు. పొలాన్ని అమ్మడం అంటే కన్నతల్లిని అమ్ముకోవడం కన్నా హీనం. మన తహతుకు తగ్గ సంబంధం నాన్న చూస్తారు, బుద్ధిగా చేసుకో, అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడకో అంది అసూయపడుతూ. ప్రభావతి, నీకు అసలే ఒంట్లో బాగోలేదు, అంత కోపం తెచ్చుకోకు. అమలకి నేను నచ్చజెప్తానుగా అంటూ భార్యని వారించాడు విశ్వనాథం. నేను ఎవరి మాట వినదలుచుకోలేదు నాన్న, ఆ అబ్బాయిని చేసుకుంటాను. అమల తల్లిదండ్రుల వంక తిరస్కారంగా చూస్తూ చెప్పింది. ఎంత చెప్పినా అమల వినకుండా మొండికేసింది. చివరికి విశ్వనాథం తనకున్న 6 ఎకరాల పొలంలో 2 ఎకరాలు అమ్మక తప్పలేదు. పెద్దదానికి పెళ్ళి ఎలా చేశారో చిన్నదానికి అలాగే చేయాలనడంతో మరో 3 ఏళ్లకు సుజాత పెళ్లి కోసం ఇంకో 2 ఎకరాలు అమ్మక తప్పలేదు. కూతుర్ల పెళ్ళిళ్ళు చేసి అమ్మయ్య బాధలు తీరాయని ఆనందపడేలోపు ప్రభావతి అనారోగ్యంతో కన్ను మూసింది. 60 ఏళ్ల వయసులో భార్య లేకుండా ఒంటరి జీవితం గడపడం ఎంత కష్టమో ఆయనకి అనుభవం అయింది. ఇన్నేళ్లుగా పొలానికి వెళ్ళడం, ఇంటికి తిరిగి రావడం ఒకటే విశ్వనాథంకి తెలుసు. ఇంటి పనులు, వంట పనులు ఏమీ ఆయనకి అలవాటు లేదు. రోజులు గడుస్తున్నాయి. పంట కోతకు వచ్చినప్పుడల్లా ఆడపిల్లలు వచ్చి పప్పులు, ధాన్యాలన్నీ మూటకట్టుకు వెళ్తున్నారు. విశ్వనాథం అప్పుడప్పుడు వాళ్ళ ఇళ్లకు వెళ్ళొస్తున్నాడు. కానీ ఇటీవల ఎందుకో విశ్వనాథంకి ఏదో ఒక అనారోగ్యం తరచూ వచ్చిపోతున్నట్టు అనిపిస్తోంది. అది మానసికమా, శారీరకమా, లేక ఒంటరితనపు ఆవేదన తనకే తెలియడం లేదు. కానీ రోజురోజుకి ఆయనలో మార్పులు మొదలయ్యాయి. కంటి చూపులో తేడా వస్తోంది. ఇదివరకటిలా పొలానికి వెళ్ళలేకపోతున్నాడు. పోనీ పొలం కౌలుకి ఇద్దామంటే లాభం అంతా పోతుంది. విశ్వనాథంకి రోజులు భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు హఠాత్తుగా భర్త, మామగారితో కలిసి తండ్రి దగ్గరకు వచ్చింది అమల. నాన్న, కొత్త ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నామంది. సంతోషమమ్మా అమల అన్నాడు విశ్వనాథం. తీసుకున్న లోన్ డబ్బు సరిపోవడం లేదు మామయ్య గారు, మీరు కూడా మాకు కొద్దిగా డబ్బు సాయం చేయాలి అన్నాడు పెద్దల్లుడు. నా దగ్గర డబ్బు ఏముంది అల్లుడు గారు, తెల్లబోతూ అన్నాడు విశ్వనాథం. వియ్యంకుడు జోక్యం చేసుకుని 2 ఎకరాల ఆసామి మీరు, మేము నెల జీతం మీద బతికేవాళ్ళం, మీరే అలా అంటే మేము ఇంకేమనుకోవాలి అన్నాడు లౌక్యంగా. బావగారు, నెల పూర్తి అయ్యేసరికి మీకు జీతాలు చేతికొస్తాయి. అదే మాకైతే వర్షాలు సకాలంలో పడి పంట చేతికందేదాకా తిండికి, డబ్బుకి రెండిటికీ భరోసా ఉండదు. ఓ ఏడాది ముందు, ఓ ఏడాది విందు అన్నట్టుగా ఉంది మా రైతుల పరిస్థితి అని నిర్వేదంగా అన్నాడు. నాన్న, ఇన్ని మాటలు ఎందుకు చెప్పు, నీకు ఓపిక లేదంటున్నావు, ఒంట్లో కూడా బాగుండడం లేదు, ఇక పొలం ఏం సేద్యం చేసుకుంటావు? పెద్దవాడివి అవుతున్నావు, నీకు ఉన్నది నేను, చెల్లెలే కదా, మా ఇద్దరికి చెరో ఎకరం ఇచ్చేయి, ఒక 6 నెలలు మా ఇంట్లో, ఒక 6 నెలలు చెల్లెలింటిలో ఉండు, నీకు తిండికి కూడా ఇబ్బంది ఉండదు అంది అమల. కూతురు వంక దెబ్బతిన్నట్టు చూశాడు విశ్వనాథం. నానా, మమ్మల్ని కష్టపడి పెంచావు, చక్కగా చదివించావు, బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు చేసి పంపావు. అమ్మ ఎలాగూ లేదు, ఇక మాకున్నది పెద్ద దిక్కు నువ్వు ఒక్కడివే, నీకే లోటు లేకుండా నేను చూసుకుంటాను నాన్న, మా ఇంటికి వచ్చి ఉండు అని అనాల్సిన కూతురు కానీ 1 ఎకరం పొలం తన పేర రాసిస్తే 6 నెలలు పోషిస్తాను అని బేరసారాలు ఆడడం చూసి ఆయన గుండె తల్లడిల్లిపోయింది. పంటి బిగువున బాధని అణిచిపెట్టుకుంటూ ఏమీ మాట్లాడకుండా లోపలికి నడిచాడు. ఆ రాత్రంతా ఆయనకి నిద్ర లేదు. ఆయనకి భార్య జ్ఞాపకం వచ్చింది. ఓ రాత్రివేళ తన చేతుల్లో కన్ను మూసిన ఆ దృశ్యం విశ్వనాథం కళ్ళ ముందు కదలాడింది. ఆ జ్ఞాపకాలన్నీ ఆయన కళ్ళ ముందు నిలిచాయి. మగపిల్లల్ని కనలేదని ప్రభావతి అప్పుడప్పుడు బాధపడేది. ఇద్దరూ ఆడపిల్లలే అయ్యారు, ఒక మగపిల్లవాడు ఉంటే బాగుండేది అని ఎప్పుడూ అంటూ ఉండేది. ఆడపిల్లలైతే ఏంటి, మగపిల్లలైతే ఏంటి, అందరూ ఒకటేనే అనేవాడు తను.
ప్రభావతి ఇక కొద్ది రోజుల్లోనే చనిపోతానని తెలిసినప్పుడు, ఏమండి, మిమ్మల్ని ఒంటరిని చేసి వదిలేసి వెళ్ళిపోతున్నాను. దేవుడు ఎందుకు ఇలా చేశాడో నాకు తెలియడం లేదండి. నేను వయసులో ఉన్నప్పుడు అందరి ఆడవాళ్ళలాగే పుణ్యస్త్రీగా పోవాలని దండం పెట్టుకునేదాన్ని. కానీ పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ బుద్ధులు బయటపడ్డాక ఇలాంటి పిల్లల్ని ఎందుకు కన్నానా అని ఏడవని రోజు లేదు. నడివయసు దాటినప్పటి నుంచి నేను లేకుండా మీకు జరుగుబాటు ఉండదనే విషయం గ్రహింపుకు వచ్చాక నేను ఏనాడు ఆ దేవుడిని పుణ్యస్త్రీ చావు కోరుకోలేదండి. కానీ ఆ దేవుడు ఎందుకో నా కోరిక మన్నించలేదు. పిల్లలు చూస్తే ఇలా స్వార్థంగా ఉన్నారు. మీరు ఎలా బతుకుతారో, మీ జీవితం ఎలా గడుస్తుందో ఏమో. నన్ను క్షమించండి, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను అంటూ ఏడుస్తూనే ఉంది. ఆ రాత్రి అలా శాశ్వత నిద్రలోకి జారిపోయింది ప్రభావతి. తెల్లవార్లు ఆలోచిస్తూనే ఉన్నాడు విశ్వనాథం. ఆయన కంటి నిండా కన్నీటి ధారలే. లేచేటప్పటికి రెండో కూతురు, అల్లుడు, పిల్లలు దిగారు. అమల, సుజాత లోపల బయట చాలాసేపు మంతనాలు చేసుకున్నారు. సాయంత్రానికి ఊళ్ళో బంధువుల్ని, కరణం గారిని ఇంటికి రప్పించారు. తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్న పనులను నిర్వికారంగా చూస్తూ ఉండిపోయాడు విశ్వనాథం. పొద్దున వరకు కొంచెం కోపం, బాధ లాంటివి ఆయనకు కలిగాయి. సాయంత్రానికి మటుకు తాను ఎందుకు ఇలాంటి ఆడపిల్లల్ని కన్నానా, కళ్ళ ముందు ఆస్తి కోసం జరుగుతున్న నాటకం చూస్తూ తాను ఎందుకు ఇంకా బతికి ఉన్నానా అన్న ఆలోచన ఆయన్ని దుఃఖసాగరంలో ముంచింది. బాధపడకు విశ్వనాథం, పెద్దవాళ్ళమయ్యాక వాళ్ళకున్న తోడు మనల్ని వదిలి వెళ్ళిపోతే ఇక మన జీవితం పిల్లలు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు అంటూ కరణం గారు ఓదార్పుగా అన్నారు. ఆఖరికి 2 ఆడపిల్లలు చెరో ఎకరం తండ్రి చేత బలవంతంగా రాయించుకుని 6 నెలలు ఆయన్ని ఒక్కొక్కరి ఇంట్లో ఉండేటట్లు ఊరి పెద్దల ముందు మాట ఇచ్చి చెరో దోవన వెళ్ళిపోయారు. రాత్రి గడిచేటప్పటికి నిర్వేదంగా తన గదిలోనే ముడుచుకొని పడుకున్నాడు విశ్వనాథం. తెల్లారి లేచేటప్పటికి విశ్వనాథంకి ఏం చేయాలో తెలియలేదు. పొలానికి వెళ్ళాల్సి అనిపించలేదు. అది తనది కాదు. తనని వెళ్ళి చూడమని చెప్పలేదు. వాళ్ళు కౌలుకి ఇస్తారో అమ్ముకుంటారో తండ్రినైనా తనకే తెలియదు. ఊళ్ళో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో అంతకన్నా తెలియదు. కనీసం తలనీడ కోసం ఇప్పటికీ ఇల్లు ఉంచారు. రేపు అది కూడా లేకుండా చేస్తారేమో అని ముఖం మీద గుడ్డ కప్పుకొని అలాగే నులక మంచం మీద వాలిపోయాడు. మధ్యాహ్నం పక్కింటి సీతాలు తట్టి లేపి అన్నం, కూర పళ్ళెంలో పెట్టి అందించింది. 4 రోజులు గడిచాయి. ఏ కూతురు వెళ్ళిపోతూ మా ఇంటికి రా నాన్న అని ఎవరూ పిలవలేదు. ముందు పెద్ద కూతురింటికా, చిన్న కూతురింటికా, ఎవరింటికి వెళ్ళాలన్న సంశయం వచ్చింది విశ్వనాథంకి. మరుసటి రోజు లేచి సుజాత ఊరు దగ్గర కాబట్టి ముందు అక్కడికే బయలుదేరాడు. ఆయన వాళ్ళ ఇంటికి చేరేటప్పటికి మధ్యాహ్నం 12 దాటింది. విశ్వనాథం మాసిపోయిన పంచా, పెరిగిన గడ్డం చూసి సుజాత ముఖం చిట్లించుకుంది. ఏంటి నాన్న, ఏమిటి ఈ వేషం? కాస్త శుభ్రంగా తయారై రావచ్చు కదా, చిరాకుగా అంది. ఆయన ఏం మాట్లాడలేదు. దాహంతో గొంతు పిడచగట్టుకుపోయింది. మీ అల్లుడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత అవమానం అంటూ గునుగుతూనే గ్లాసులో నీళ్లు, ప్లేట్లో అన్నం ఆయన ముందు పెట్టింది. మారు మాట్లాడకుండా గబగబా తినేశాడు. మళ్ళీ అన్నం మారు వేస్తుందేమో అని లోపలికి తొంగి చూశాడు. మధ్యాహ్నం టీవీ సీరియల్ చూస్తూ సుజాత అందులో నిమగ్నమైపోయింది. ఆయనకు ఇంకా ఆకలి వేస్తోంది. తన రాకని స్వాగతించని కూతుర్ని ఇంకా అన్నం పెట్టు అని అడగడానికి స్వాభిమానం అడ్డొస్తోంది. మళ్ళీ ఆయనకే అనిపించింది తను తినే అన్నం తన పొలంలో పండిన వరి బియ్యమేనని. ప్రతి ఏటా తానే 2 ఆడపిల్లలకు బియ్యం బస్తాలు పంపిస్తాను కదా అనుకుని మౌనంగా లేచి వంటింట్లో పళ్ళెం పెట్టి చేయి కడిగేసుకుని, సుజాత కొంచెం మజ్జిగ ఇస్తావా అన్నాడు. లేదు నాన్న, నువ్వు వస్తావని నాకు తెలియదు కదా, ఇంట్లో ఉన్న అన్నమంతా నీకే సరిపెట్టేశాను. పెరుగు తోడుకోలేదు అని పెడసరంగా అంది. ఎండలో ప్రయాణం చేసి రావడం వల్ల అలసటగా ఉంది. ఎక్కడ పడుకోను సుజాత అని చిన్నగా అడిగాడు. ఏంటి నాన్న, తిన్న వెంటనే పడుకుంటావా? అందాక ఆ వాలు కుర్చీలో కూర్చో, టీవీ నుంచి తల తిప్పకుండా నిర్లక్ష్యంగా అంది. చిన్నగా నిట్టూర్చి సంచి ఓ వారగా పెట్టి పక్కనే కుర్చీలో వాలాడు. 10 నిమిషాల్లో ఆయనకు గాఢంగా నిద్ర పట్టేసింది. కమింగ్ సూన్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్.